ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారు అంటే, తల్లి నాపై గౌరవంతో నన్ను ఇప్పుడే తాకు. నీ ఊహకందని శుభవార్తను నీకు అందజేస్తాను. నమ్మి వెంటనే తాకు అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి నాపై గౌరవంతో ఈ క్షణమే నీ సాయిని నమ్మి వెంటనే తాకు బిడ్డా. అతి త్వరలోనే నీ ఊహకందని వార్తను నీ చెవిన పడేలా చేస్తానమ్మా. అవును తల్లి, ఇప్పుడు నీకు ఒక రహస్యం చెబుతాను విను. నీ గురుబలం ఇప్పుడు ఎంతో బావుందమ్మా. మరి గురుబలం అంటే ఏంటి బాబా? అసలు దాని అర్థం ఏంటి అని అడుగుతున్నావు కదా? చెబుతాను విను. గురుబలం ఎవరికైతే బావుంటుందో వాళ్ళు ఏ పని చేస్తే అది అందులో విజయం అనేది వాళ్ళ సొంతమవుతుంది. ఏ పని చేసినా అందులో సక్సెస్‌ని సాధించగలరు. అర్థమైందా బిడ్డా? మరి బాబా, ఆ గురుబలమే బావుంటే నాకు ఎందుకు ఇప్పుడు ఇన్ని కష్టాలొస్తాయి? నేను ఏ పని చేసినా ఎందుకు నాకు నష్టమే ఎదురవుతుంది? ఏ పని మొదలుపెట్టాలన్నా ఓటములే ఎదురవుతున్నాయి. మరి మీరు ఏంటి గురుబలం బావుంది అంటున్నారు? ఇది ఏమైనా నమ్మడానికి నమ్మశక్యంగా ఉందా బాబా? అని అడుగుతున్నావు కదా బిడ్డా! దిగులు పడకమ్మా. నీ గురుబలం నిజంగానే బావుంది తల్లి. కాకపోతే ఆకాశంలో ఆకాశానికి ఎలా అయితే కారు మబ్బులు కమ్మేశాయో, అలానే నీ గురుబలానికి కూడా కొన్ని మాయలు కప్పేసున్నాయి. వాటన్నిటిని నేను తొలగిస్తాను కదా! నీ గురుబలాన్ని మంచిగా నేను బాగు చేస్తాను. నీ గురుబలం నీకు మంచే చేస్తుంది బిడ్డా. అవును తల్లి. అది బావుంది అంటే నీ ఆయురారోగ్యాలు అన్నీ కుదుట పడతాయి. గురుబలం ఉన్నవారి ముఖం కూడా మెరమెల మెరిసిపోతూ ఉంటుంది. ఎలానో తెలుసా? ఆకాశంలో నక్షత్రాలు ఎలా అయితే మెరుస్తూ ప్రకాశవంతంగా ఉంటాయో, అంత ప్రకాశవంతంగా ఉంటారమ్మా. అది నీ కళ్ళలో నాకు కనిపిస్తుంది. అది ఇప్పుడు నీకు కనిపించకపోవచ్చు. కానీ నేను నీకు ముందు చెప్పాను కదా! ఆ మాయను తొలగించి నీ గురుబలాన్ని నీకు తోడు చేస్తాను అని. నీ కష్టాల్లో ఉన్నప్పుడు నీ గురుబలం నీకు తోడైంది అంటే, ఇక ఆ కష్టం పారిపోవాల్సిందే. కంటికి కనిపించినంత దూరంగా నీ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుందమ్మా. ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు బిడ్డా. గురుబలం నీకు తోడైంది అంటే ఒకటి కాదు, 2 కాదు. నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అందులన్నిటిలో విజయం వస్తుంది. ఆ క్షణం నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు చేరాల్సిందేనమ్మా. ఇక నీకు అదృష్ట గడియలన్నీ ప్రారంభమైపోయాయి తల్లి. ఆ గురుబలం నీ అదృష్టంతో తోడైంది అంటే ఇక నీకు తిరిగే ఉండదు. ఎంతో శక్తి కూడా నీలో ఉంటుందమ్మా. అది చూసి నువ్వే ఆశ్చర్యపోయేంతలా ఉంటుంది. ఏంటి బాబా! మీరేమో ఇన్ని చెబుతున్నారే, కానీ నా జీవితం మాత్రం ఇసువంత కూడా కదలడం లేదే, ఏం కూడా మారడం లేదే అని అంటున్నావు కదా! సరే, నేను నా మాట నిరూపించుకునే సమయం అతి త్వరలోనే రాబోతుంది. అప్పుడు నువ్వే అంటావు, "ఆ రోజు నా బాబా నాకు ముందుగానే చెప్పారు. నేనే గుర్తించలేదు. ఇప్పుడు ఇలానే జరిగింది" అని. నువ్వే చూసి అనుభవంతో నా దగ్గరకు వచ్చి నాకు చెబుతావు కదా! "మీరు చెప్పినట్లే జరిగింది బాబా. నేను ఆ రోజు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను" అని. నువ్వే నా దగ్గరికి వచ్చే రోజు అతి త్వరలోనే ఉంది. ఆ రోజు కోసం నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటానమ్మా. త్వరలోనే నువ్వు నా దగ్గరికి నా కోసం రాబోతున్నావు తల్లి. ఇక నీకు అన్ని రకాలుగా కాలమనేది కలిసొస్తూనే ఉంది. ఇకపై నీకు ఏ కష్టము కూడా రాకుండా అన్నీ నీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. నీ ఇంట, బయట మొత్తం అంతా నువ్వు అనుకున్నవిగానే జరగబోతున్నాయమ్మా. మరి బాబా, ఈ గురుబలం పెంచుకోవడానికి నేను ఏం చేయాలి? ఏమైనా పూజలు చేయాలా? వ్రతాలు చేయాలా? అని అడుగుతున్నావా? దీనికోసంగా నువ్వేం ఖర్చు చేసి, అప్పులు చేసి, పెద్ద పెద్ద పూజలు ఏమీ చేయనవసరం లేదమ్మా. నా మీద నమ్మకంతో ఉండు చాలు. ఆ నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఇలా నమ్మకంతో ఉన్నావు అంటే నీ గురుబలం అనేది కొంచెం కొంచెంగా పెరుగుతూ పెద్ద మొత్తంలో నీ దగ్గరికి వస్తుంది. ఇక నీ జీవితంలో ఎప్పుడూ కూడా నీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఆపద వచ్చినప్పుడల్లా నువ్వు చేసిన సాయమే నీకు గురుబలంకి తోడై నీకు అండగా ఉంటుంది. నిన్ను ఆపద నుండి నీ గురుబలమేనమ్మా ఇప్పుడు గట్టెక్కిస్తూ ఉంది. ఇప్పుడు నీకు ఆపద ఒకటి జరిగింది అంటే అది చిన్నదే తల్లి.
అంతకన్నా పెద్దది నీకు జరగబోయింది. కానీ నీ గురుబలం నీకు తోడై పెద్ద ఆపదని చిన్నదిగా మార్చి నీ దగ్గరకు రప్పించింది. ఇదే తల్లి గురుబలం అంటే. కంటికి కనిపించకుండా నిన్ను కంటి పాపలా కాపాడుకుంటూ ఉంటుంది. అంత శక్తి కేవలం ఈ గురుబలానికి మాత్రమే ఉందమ్మా. కాబట్టి కంటికి కనిపించలేదు అని, నీ కష్టాలు తీరడం లేదు అని, నాకు ఎలాంటి గురుబలం లేదు బాబా, నాకు ఎవరూ తోడుగా లేరే, ఆ భగవంతుడు కూడా నన్ను అనాథలా వదిలేశాడు అనుకుంటే ఎలా చెప్పు తల్లి? ఏం జరిగినా సరే నీ మంచికేనమ్మా. ఈరోజు ఈ పని జరిగినా, రేపు ఇంకొక పని జరిగినా అది కూడా అన్నీ కేవలం నీ మంచికే అని తెలుసుకో. ఏం జరిగినా సరే, ఎప్పుడైనా సరే, ఏం జరిగినా అది నీ మంచికే అని ఎప్పుడైతే నువ్వు మంచిగా ఆలోచిస్తూ మంచి పనులే చేస్తూ ఉంటావో, ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా ఎంతో మంచిగా, ప్రశాంతంగా, ఆనందంగా మారిపోతుందమ్మా. నీ సాయి మాటలు అస్సలు పొల్లుపోవు తల్లి. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ అలానే జరిగి తీరుతాయి. నమ్మకంతో ఉండు, అంతే చాలు. నువ్వు ప్రతిరోజు కూడా నీ బాబాని తలుచుకుంటూ ఉండు. వీలైతే నా దర్శనానికి రా తల్లి. నా పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం నేను నీకు కలిగిస్తాను. ముందు చెప్పాను కదా, నీ గురుబలానికి ఒక మాయ కమ్మేసి ఉంది అని. దాన్ని నిదానంగా నేను తొలగిస్తాను. ఇక నువ్వు దిగులు పడకు. బాబా అది చాలా సమయం పడుతుందేమో, అప్పటి వరకు నేను ఓర్చుకోలేనేమో అని మాత్రం అధైర్యపడకమ్మా. ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్న ధైర్యాన్ని చంపుకొని అధైర్యపడుతూ భయపడుతూ ఉంటావో, ఆ క్షణం ఇంకా ఇంకా చాలామంది శత్రువులు నీపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండు. ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉండు తల్లి. ఖచ్చితంగా నీ జీవితం అనేది అంతే అద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉంటుంది కదా. వీలైనంత వరకు దైవసేవ చేస్తూ ఉండు. ఆ దైవసేవ నీకు ఇంకా ఇంకా మేలు చేస్తుంది. నీ బాబా మాటలు, సాయి మాటలు నీకు అర్థమయ్యాయి కదా తల్లి. ఇక సంతోషంగా, ప్రశాంతంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్మి, నన్ను తాకి నా ఈ మాటల్ని వింటున్నావో, ఆ క్షణం నుంచి నీ జీవితం అంతా కూడా అద్భుతంగా, ఆనందంగా మారడానికి కావలసిన పనులన్నీ నేను చేస్తూనే ఉన్నానమ్మా. ఇక నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా, ప్రశాంతంగా ఉండు తల్లి. నీ సాయి నీకు తోడు ఉండగా నీకు భయమేల బిడ్డ. నువ్వు సాయి బిడ్డవి. ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా ఉండు. నలుగురికి సాయం చేస్తూ ఉండు. ఆ సాయం నీకు వేల రెట్లు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అర్థమైంది కదా. ఇక సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.